ఎస్ఆర్బీసీ తెలుగు గంగ, గాలేరు, నగరి, హంద్రీనివా వంటి సాగునీటి ప్రాజెక్టులు 4 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42% రాయలసీమలో ఉన్నప్పటికీ సాగునీటి నిధుల కేటాయింపుల్లో తీవ్ర అసమతుల్యత కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొజ్జ మాట్లాడుతూ, ప్రభుత్వ అంచనాల ప్రకారం రాయలసీమలో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల ఆధునీకరణకు సుమారు 60,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందని ఆయన తెలిపారు. అయితే గత 10 సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు సగటున ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టింది కేవలం 1,508 కోట్ల రూపాయలు మాత్రమేనని వెల్లడించారు. ఈ విధంగానే నిధులు కేటాయిస్తే ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలు పెరగవని ఊహించినా కూడా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకా 40 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎమ్మెల్యేలకు వచ్చినప్పుడు 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామంటున్నారు. ఈ మాటలు విని విని అంటే ఈ పాలకులు అంతకుముందున్న జగన్ రెడ్డి గారు విని విని మా చెవులైతే చిల్లులు పడ్డాయి. ఈ సందర్భంలో సమాజానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఒక కీలకమైన విషయాన్ని తీసుకోదలుచుకున్నాం. మీరు ప్రకటించిన విధంగా మీరు ఇచ్చిన పేపర్ల ప్రకారం మీరు పూర్వోదయ స్కీమ్లో కానీ లేదా కొనసాగిస్తామన్న ప్రాజెక్టులను కానీ అంచనాలు తీసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులకు సుమారుగా 60,000 కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అన్నది ఒక లెక్క మా దగ్గర ఉంది. చాలా సిస్టమేటిక్గా మీరు చెప్పిన ప్రకారమే తీసి పెట్టుకున్నాం. ఇదే నేపథ్యంలోనే 2014 నుండి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు, 19 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం 1,05,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ప్రతి సంవత్సరం 10,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో రాయలసీమ కేటాయించింది 1,500 కోట్ల రూపాయలు. రాయలసీమ భూభాగం ప్రకారమైనా సరే 42% అంటే 4,200 కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే కేవలం 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి సరే, ఇప్పుడు ఈ రోజు మీరు 2 సంవత్సరాలు పూర్తి చేస్తామంటున్న దానికి మీ దృష్టికి తీసుకురావడం కోసం మీకు ఒక ఉత్తరం కూడా రాస్తున్నాం. 1,500 కోట్ల ప్రకారం లాస్ట్ 10 సంవత్సరాల ప్రకారం మీరు ఖర్చు పెడితే ఈ 60,000 కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో ధరలు ఇదే విధంగా ఉంటే మనకు తెలుసు, ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో 40 సంవత్సరాలు కాదు 100 ఏళ్ళైనా పూర్తి కాని పరిస్థితి ఉన్నది మనకు కనపడుతోంది స్పష్టంగా. కాబట్టి మీకు ఒకటి అప్పీల్ చేస్తున్నాం, మాకు జరిగిన అన్యాయానికి ఈరోజు 8,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించండి. మీ యొక్క ప్రత్యేకమైన నిధుల ఇబ్బంది ఉంది అని అంటున్న నేపథ్యంలో 8,000 కోట్ల రూపాయలు కేటాయించమంటున్నాం. ఇందులో ప్రత్యేకంగా కేవలం 1,250 కోట్ల రూపాయలు మాత్రం ఇరిగేషన్ అంటే ఆయకట్టు డెవలప్మెంట్ కోసం 4 జిల్లాల్లో 5 లక్షల ఎకరాల ఆయకట్టు డెవలప్మెంట్ చేయడం కోసం 1,250 కోట్లు ఖర్చు పెట్టి ఒక సంవత్సర కాలంలో మీరు పట్టిసీమను అయితే ఏ విధంగా ఒక సంవత్సరంలో పూర్తి చేశారో ఆ విధంగా చేయొచ్చు. అన్ని కాలువలు ఉన్నాయి, ప్రధాన కాలువలు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. 1,250 కోట్లు ఖర్చు పెట్టి 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంది. 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తే 5,000 కోట్ల రూపాయల వ్యవసాయ సంపదన ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ కార్యక్రమం చేపట్టండి, మీరు దానికి ప్రత్యేకమైన దృష్టిని పెట్టండి. అదేవిధంగా మిగిలిన 6,750 కోట్లు వివిధ స్టేజుల్లో ఉన్న హంద్రీనివా కానీ, తెలుగు గంగ కానీ, గాలేరు నగరి కానీ ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించమంటున్నాం. అదేవిధంగా ఎస్ఆర్బీసీకి ప్రాణాధారమైన గుండెవల రిజర్వాయర్ ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం, మేము చాలా కూర్చొని. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.